హే బ్రాండ్ బిల్డర్స్, రీసెంట్గా మోదీ మెలోనీ వీడియో చాలా వైరల్ అయింది. కానీ ఈ వైరల్ మూమెంట్లో రియల్ విన్నర్ ఎవరో తెలుసా? ఇండియన్ చాక్లెట్ బ్రాండ్ అయిన మెలోడీ. ఎలా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఇప్పుడు టైం ట్రావెల్ చేసి కొంచెం వెనక్కి వెళ్దాం. సాయికి 12 ఏళ్ళు. స్కూల్ నుంచి రాగానే వాళ్ళ అమ్మ సాయికి 10 రూపాయల నోట్ ఇచ్చి షాప్కి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురమ్మని చెప్పింది. సామాన్లన్నీ ప్యాక్ చేసిన తర్వాత మొత్తం 9 రూపాయలు అయింది. రూపాయికి చిల్లర లేదు. ఏం చాక్లెట్ కావాలో తీసుకో అన్నాడు షాప్ అతను. సాయి అక్కడున్న గ్లాస్ జార్స్ అన్నిటిని చూస్తున్నాడు, కానీ ఏం తీసుకోవాలో అస్సలు అర్థం కావట్లే. కరెక్ట్గా ఇదే ప్రాబ్లం 1983లో మెలోడీ లాంచ్ చేసినప్పుడు మార్కెటింగ్ టీమ్కి వచ్చింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ యూఎస్పీ, దే చూస్ టు సెల్ క్యూరియాసిటీ. ये मेलोडी इतनी चॉकलेटी क्यों है? मेलोडी खाओ, खुद जान जाओ। जमाने बदल जाएंगे पर कुछ सवालों के जवाब नहीं बदलेंगे। లాస్ట్ 30 yearsగా ఈ ఒక్క క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. సేమ్ జింగిల్, సేమ్ క్యారెక్టర్స్, సేమ్ క్వశ్చన్. ఆ రోజు సాయి మెలోడీని పిక్ చేసుకున్నాడు. అవకాశం ఉన్నప్పుడల్లా మెలోడీని టేస్ట్ చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడున్న డిజిటల్ పేమెంట్స్ అండ్ ఇన్స్టెంట్ డెలివరీ వల్ల సాయికి మెలోడీ మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మోడీ గారు చేసిన ఈ గెస్చర్ వల్ల అందరి బ్రెయిన్స్ లో ఉన్న పాత మెమోరీస్ ఒక్కసారిగా ట్రిగ్గర్ అయ్యాయి. నిజానికి ఐకానిక్ బ్రాండ్స్ పబ్లిక్ మెమొరీ నుంచి కంప్లీట్ గా ఫేడ్ అవుట్ అయిపోవు. వాళ్ళ లైఫ్ లో డిస్కషన్ గా మారడానికి రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఈ రోజు మెలోడీ అదే ప్రూవ్ చేసింది. అండ్ ఫైనల్లీ after 3 decades once again India is asking the same question, మెలోడీ ఇతనా చాక్లెట్ క్యూ హే? ఇంతకీ మోడీ గారు మెలోడీ చాక్లెట్ ఎందుకు ఇచ్చారో అర్థమైంది, కానీ మెలోనీకి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి.